పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైట్ నౌ ఐఎమ్ విత్ గ్యాస్ట్రో గురు అండ్ రెడ్డి గారు. సో నమస్తే రోషన్. గ్యాస్ట్రో గురు గారు. వస్తుంటే బర్ఫింగ్ ఎప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గర చూపించుకుందామని. యాక్చువల్లీ నిన్న నాకు అపాయింట్మెంట్ ఉండే, ఫుల్ తేపులండి. మా వాళ్ళు చెప్పారు, కాంటినెంటల్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, ఫౌండర్ గురు అండ్ రెడ్డి గారితోనే ఉంది అంటే, ఎవరిని అడిగినా కానీ గ్యాస్ట్రో గురువు దగ్గరికి వెళ్తూ మళ్ళీ ఎందుకు వేరే డాక్టర్ దగ్గరికి రాగానే చెక్ చేయించుకుందాం అనుకున్నాను. బట్ మిమ్మల్ని చూస్తే బర్ఫింగ్ పోయింది సార్. రోషన్ గారు, అది మీరు ఆహ్వానించినట్టు పిలుపా లేకుంటే అవేళ చేసినట్టు? అయ్యో మీరు చూడండి, మీ గురించి వింటూ వస్తున్నాను. అదే ఇప్పుడు వాట్ ఈస్ ద మెసేజ్ దేర్ అండి? ఏ రోగం వచ్చిన వాళ్ళైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు ఆ రోగం ఉంటది మనతో పాటు. డాక్టర్ చూడగానే పోద్ది ఎందుకో. కరెక్ట్, నిజమే. అది అవును కదా, 60% వరకు. డాక్టర్ మంచిగా ఉంటే, ఎస్పెషల్లీ నీలాంటి హ్యాండ్సమ్ పర్సన్ ఉంటే ఇంకా 80% అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. నీకైనా ట్రైనింగ్ ఇస్తాను, నా చేలో గుడిచి పెడతాను అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తొందరగా కాంటినెంటల్ టీవీ అని స్టార్ట్ చేసేద్దాం. యు ఆర్ ద చైర్మన్, ఐ ఆమ్ ద CEO. ఐ విల్ స్టార్ట్ కాంటినెంటల్ రోషన్ టీవీ. థ్యాంక్ యూ. ఏం కాంటినెంట్ అంటే మరి ఏం టీవీ పెట్టుకున్నాను, నీ పేరు పెడితే బాగా ముందు పోతుంది. యాక్చువల్గా కాంటినెంటల్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది కాఫీ కదా. చాలా మంచి పరిచయం, కాంటినెంటల్ కాఫీ ఫౌండర్. అవును, చాలా రోజుల నుంచి. సో కాంటినెంటల్ హాస్పిటల్స్, నిజంగా చెప్పాలంటే సార్, నేను 11 years అయిపోయింది మీడియాకి వచ్చి. 12th year నేను ఈ సైడ్ షూట్లకు వచ్చినప్పుడు తర్వాత ఓల్డ్ కాంటినెంటలే ఉండేది. ఈ ఒక్క బిల్డింగే కనిపించేది, ఐకానిక్ టవర్. ఎక్కడికో కనిపించేది మాకు. మేము అనుకునే వాళ్ళం, మీరు ఏమనుకున్నట్టు చెప్పనా, ఇదేంటి ఇంత పిచ్చోడు ఇంత దూరం తీసుకొచ్చి పెట్టేశారు, పేషెంట్స్ ఇంత దూరం వస్తారా? మీరు ఒక్కడే అనలేదు, చాలా మంది అన్నారు నేను పిచ్చోడని. కానీ ఎప్పుడు సైకాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకోలేదు. అది టైం పట్టింది హీల్ అయ్యడానికి. ప్రజలు అభిప్రాయం మార్చుకున్నారు. గుడ్. ఓకే, అప్పుడు నేను స్మార్ట్ అంటారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, అట్లీస్ట్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇంత పెద్ద హాస్పిటల్ 7 star కూడా సరిపోదు, అట్లా పెట్టారు ఇక్కడ. అప్పుడు అలానే ఉన్నారు పేషెంట్స్, ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతున్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఆ ట్రస్ట్ నిలబెట్టుకున్నారు సార్. దట్స్ టూ గ్రేట్. అది నేను మంచి పనే చేశాను కదా. అప్పుడు ఏర్పరిచింది హాస్పిటల్ ముందు దృష్టితో. అవును. సో ఇప్పుడు మీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. సంబడీ ఈస్ థింకింగ్ గుడ్ అబౌట్ మీ. నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే గ్యాస్ట్రిక్ సంబంధించి ఏదన్నా అవేర్నెస్ వీడియో కావాలి అంటే ఎవరి ఇంట్లో అయినా మొబైల్లో ఫస్ట్ గురు అండ్ రెడ్డి వీడియోస్ అనే ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే భయం లేకుండా, ప్యానిక్ అవ్వకుండా, ఒక పేషెంట్ మీ దగ్గరికి రాకపోయినా, ఆన్లైన్ కన్సల్ట్ అవ్వకపోయినా ఒక సొల్యూషన్ ఇస్తున్నారు. దట్స్ టూ గ్రేట్. ఎక్కడి నుంచి వచ్చింది అది అట్లా చెయ్యాలి, ఇవ్వాలని? అంటే ఫస్ట్లో నుంచే ఉందా, లేకపోతే తర్వాత అవేర్నెస్ కావాలని చెప్పి మీరు స్టార్ట్ చేశారు? అసలుకి మనం ఈ మెడికల్ ప్రొఫెషన్లో చేరాలనుకున్నప్పుడు, ఓకే, ముఖ్యంగా కేవలం ఒక MBBS డిగ్రీ అని ఆ స్టూడెంట్ అనుకోకూడదు. యూనో, ఈ ప్రొఫెషన్ను చూస్ చేసుకోకముందు నీ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా నువ్వు తట్టుకోగలుగుతావు నీ జీవితంలో. అంటే పేషెంట్స్కు బాధ ఉన్నప్పుడు 24/7 వాళ్ళకు మనం అవైలబుల్గా ఉండవలసి వస్తుంది. ఎన్నో సాక్రిఫైజెస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఆలోచించుకొని అర్థం చేసుకుంటూ, ఓకే, పేషెంట్స్ కేవలం ఒక డిసీజు, జబ్బు ట్రీట్మెంట్ కాదు. ఓకే, మనకు కావాల్సింది వాళ్ళ ఎమోషనల్ స్టేటు, యూనో, మన ఎంపతి అంటాము. వాళ్ళకి ఎలా మనం అర్థం చేసుకోలాగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ, కేవలం జబ్బు ప్రాబ్లమ్స్ కాకుండా మెంటల్ స్టేటు, ఓకే, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషను, ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న డాక్టర్ ఆల్వేస్ గొప్ప డాక్టర్ అవుతాడు. దాని కొరకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ దానికి డాక్టర్ కదా టైం ఉండాలి, మన సహానుభూతి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, క్యారెక్టర్స్ ఉండాలి. అలా ఆ వయసు నుంచి, అనగా మెడికల్ స్కూల్ నుంచి ఈ క్యారెక్టర్ బిల్డప్ చేసుకున్న డాక్టర్సు
వాళ్ళు పేషెంట్స్కు కంఫర్టబుల్గా ట్రీట్ చేస్తూ వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ విలియం ఆస్లర్ అంటాం. ఆయన ఏమన్నాడంటే ఏ గుడ్ డాక్టర్ ట్రీట్స్ ద డిసీజ్ బట్ ఏ గ్రేట్ డాక్టర్ ట్రీట్స్ ద పేషెంట్. ఓకే. ఓకే. సో డిసీజ్ అందరూ సులభం, స్పెషలీ ఈ సెంచురీలో ఆల్గోరిథమ్స్, ఏఐ, టెక్స్ట్ బుక్స్, క్లాడ్, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ 5 minutes మీరు ఇన్ఫర్మేషన్ చేసుకొని పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేసి కూడా అంత ప్రెసిషన్గా మనకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. దట్స్ నాట్ ద గ్రేట్నెస్. బట్ ఆ పేషెంట్కు మీరు ఎలాగా మీతో కన్సల్ట్ చేసిన తర్వాత తృప్తిగా వెళ్తారు, మీరు చెప్పింది ట్రస్ట్ చేస్తారా, ఓకే ఈ డాక్టర్ నిజంగా చెప్తున్నాడా, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ సమకూర్చుకొని, ఓకే మీరు ఇప్పుడే మొదల్లో నాకు పేపులు వస్తున్నాయి, కడుపు ఉబ్బరము, నన్నేమో పేరు పెట్టారు కదా, గురు అని ఏమో చెప్పారు కదా, ఇప్పుడే గ్యాస్ట్రో గురు అని చెప్పారు కదా. ఓకే, థ్యాంక్ యూ, ఐల్ టేక్ దట్ ఇస్ అ కాంప్లిమెంట్ నౌ. సో అన్నప్పటికీ ఆ పేషెంట్స్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ యూ నీడ్ టు లుక్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. అండ్ చాలా మటుకు నిజంగా చెప్తున్నాను, 50 to 60% వరకు దేర్ ఇస్ నో డిసీజ్. లిటరలీ దేర్ ఇస్ నో డిసీజ్. It all depends upon your state of mind, what you're eating, what are the stress levels, what are the anxiety. ఇవన్నీ ఉన్నవారికి, నిద్ర సరిగా పట్టవారికి దిస్ జిఐ ట్రాక్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకే. ఓకే. సో బట్ గురువేంద్ర రెడ్డి గారు, అంటే సైంటిఫిక్గా గ్యాస్ రిలేటెడ్, అల్సర్, వీటి మీద చాలా వీడియోస్ మీరు చేశారు కాబట్టి దాని గురించి నేను కొంచెం ఒక 2-3 నిమిషాల తర్వాత దాని లోపలికి వెళ్తాను. దానికన్నా ముందు అడగాలనుకుంటున్నా ఏంటి అంటే, పాత రోజుల్లో చూసిన డాక్టర్స్కి ఇప్పుడు డాక్టర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు ఏంటంటే డాక్టర్ అనే వ్యక్తి ఒక పేషెంట్కి ఫ్యామిలీ కన్నా ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు. ఆ ప్రొఫెషన్ అంటే ఆ కోట్ వేసుకున్నంత వరకు, అంటే మాకు డబ్బులు చేత కాదు సార్, ఆపరేషన్ ఇప్పుడు లేకపోతే చచ్చిపోతాడు అంటే ముందు ఆపరేషన్ చేసేసి బిల్లు కట్టపోయినా డిశ్చార్జ్ చేసిన రోజులు చూసాం. బట్ ఇప్పుడున్న డాక్టర్స్, అందరు కాదు కొంతమంది, ఇప్పుడున్న డాక్టర్స్ ఏంటంటే చచ్చిపోయినా కానీ బిల్లు కట్టిన దాకా శవాన్ని కూడా ఇవ్వట్లేదు. చాలా కమర్షియల్ అయిపోయింది హాస్పిటల్స్. అంటే నేను తప్పు పట్టట్లేదు, నిజంగా చెప్తున్నాను, కొన్ని సిచ్యువేషన్స్లో నేను చూశాను కాబట్టి కళ్ళతో. ఈరోజు ఏంటంటే 7 star మించి హాస్పిటల్స్ కట్టేస్తున్నారు. వాటి మెయింటెనెన్స్, డాక్టర్స్ నేను కాదని చెప్పను, ఏం చెప్తారు దానికి? అప్పుడున్న డాక్టర్స్కి ఇప్పుడున్న డాక్టర్స్కి ఆ వాల్యూ, ఆ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి, అసలుకి మెయింటైన్ చేస్తున్నారా? అప్పుడున్న డాక్టర్స్ కూడా పేషెంట్స్ మరణించేవాళ్ళు. ఓకే, ఒక ఎక్సెప్షన్ ఏముందంటే డాక్టర్ పేరు ఎంత పెద్దగా ఉండి ఎంత పొడుగుగా ఉన్నప్పటికీ పేషెంట్స్ చనిపోయినప్పటికీ ప్రజలు అనుకునే వాళ్ళు ఇంత పెద్ద డాక్టర్ కదా, నిజంగా చనిపోయాడా, డాక్టర్ ఏం తప్పు చేయలేదనేసి. ఓకే, ఇక్కడనే కాకుండా బయట ప్రపంచంలో కూడా ద బిగ్గర్ ద నేమ్ ఆఫ్ ది డాక్టర్, ఓకే, లెస్సర్ ది అటెన్షన్ గివెన్ టు కాంప్లికేషన్స్ అండ్ డెత్. ఇది లోక సహజం. ఓకే, ఒక బిజీగా ఉన్న డాక్టరు, పెద్ద డాక్టర్ అన్నప్పటికీ ఏమైనా పేషెంట్కు కాంప్లికేషన్ వచ్చేసి చనిపోయినప్పటికీ డాక్టర్ తప్పు కాదు అని ఫ్యామిలీ మెంబర్స్కు అందరికి కూడా ఆ కన్విక్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అన్నట్టు చనిపోయినప్పుడు కూడా, చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంటు ఇస్తున్నారు అనేసి డాక్యుమెంట్ చేసి పేషెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారు అనేసి చాలా మటుకు కొద్దిగా జర్నలిస్టిక్ ఎగ్జాజరేషన్ ఉంటుందండి. ఇలాంటి తప్పులు జరుగుతాయేమో, ఓకే, కొన్ని చోట్ల. కానీ మానవత్వం ఉన్న డాక్టర్సే కానీ ఆపరేషన్ పర్సన్స్, ఓనర్స్, ఇదంతా కూడా యూజువల్లీ చెయ్యరు. నాకు అది సమ్వేర్ సంథింగ్ బట్ హ్యాపన్. ఓకే, ఇప్పుడు పేషెంట్ ఎలా ఎగ్జాజరేట్ చేస్తారంటే, నేను అనుకుంటున్నాను, ఓకే, పేషెంట్ మరణించిన తర్వాత ఇమీడియట్లీ మనం స్టాప్ చేయం కదా. ఓకే, డెత్ ఈస్ డిక్లేర్డ్ అయిపోయిన ఐవీ పోల్ ఉంటుంది, ఏమైనా ఐవీ ఫ్లూయిడ్స్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ ఎవర్ దట్ ఈస్ పోయినప్పటికీ అది స్టాప్ చేస్తారు, అది తీసేస్తారు, మన మార్చిల్కి పంపిస్తారు, అవన్నీ ఖర్చులు కూడా ఉంటాయి కదా. సో ఎక్కడ వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేసి, ఓకే, ఎక్కడి నుంచి వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు డెత్, ఈ ఇంకా పేషెంట్ ట్రీట్ చేస్తున్నప్పటికీ ఎక్కడ బిల్లింగ్ అవుతుంది. ఓకే, ద బిల్లింగ్ విల్ గో ఆన్ టిల్ పేషెంట్ మార్చరీకి వెళ్ళేసి పేషెంట్ అప్పుడు బిల్ సెటిల్ చేసుకుంటారు, దాని తర్వాత వెళ్తారు. కానీ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారండి? ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్. మేబీ జరుగుతుండొచ్చు, ఐ డోంట్ నో. అంటే ఈ పేషెంట్ చనిపోయిన తర్వాత 4 hours అవుతుందా, 6 hours అవుతుందా, డెత్ డిక్లేర్ చేయలేదు. ఓకే,
నర్స్ అటెన్షన్ లేదేమో, అక్కడ డాక్టర్ లేడేమో, ట్రీట్మెంట్ డిస్కంటిన్యూయింగ్, సైలెంట్ డెత్స్లో అయినప్పటికీ ఇమీడియట్లీ డిక్లరేషన్ చేయలేదేమో. సో మేబీ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ అలాగ అవుతుందేమో. సో అది కొద్దిగా మనం డీటెయిల్గా పరిశీలించాలి. ఓకే. వీ నీడ్ టు అనలైజ్ దట్ వెరీ థరోలీ. ఓకే. అటువంటి కేసెస్ను మన మెడికల్ చార్ట్స్ ఒక కమిటీ పెట్టేసి థరోగా రివ్యూ చేసినప్పటికీ ఆ నిర్ణయానికి రావాలి, చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేసి. ఓకే, యా, ఇటువంటి చేసినప్పటికీ వాళ్ళకు ఐ ఫీల్ స్ట్రాంగ్లీ పెనల్టీ, పనిష్మెంటు, శిక్ష బాగా ఎక్కువగా ఉండాలి, మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా. వై ఐఎమ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ టు యూ సార్, ఎవ్రీ 5 minutesకి ఒకరు చనిపోతున్నారు, ఎవ్రీ 10 minutesకి ఒక హాస్పిటల్ ముందు ధర్నా జరుగుతుంది. See, I'll tell you again. Okay. So, let me understand మీరు కరెక్ట్గా చెప్తున్నారు అనేసి. పేషెంట్లో ఒక పేషెంట్ను హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఓకే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఓకే పేషెంట్స్కి ఏముంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాము, పేషెంట్ బ్రతకాలి, వాళ్ళను అండర్స్టాండ్ చేసుకోవడంలో చాలా మటుకు తప్పులు జరుగుతాయి. ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చాడు ఎమర్జెన్సీ రూమ్కు. ఓకే, హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ హార్ట్ ఈజ్ నాట్ పంపింగ్ వెల్. ఓకే, అంటే హార్ట్ అటాక్ వచ్చింది, దాని తర్వాత ఆ అటాక్తో హార్ట్ పంపు ఏదైతే ఉంటుందో మసిల్స్ అది డ్యామేజ్ అయింది. సో ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము, లేకుంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటాడు. కానీ పేషెంట్స్ ఫ్యామిలీ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కొంతమంది ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కార్డియాలజిస్టే కానీ డాక్టర్సే కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది హార్ట్ అటాకే కదా. ఓకే, డాక్టర్ తీసుకెళ్ళాడు క్యాత్ ల్యాబ్కు, డాక్టర్ స్టెంట్ వేశాడు, తర్వాత పేషెంట్ 10 నిమిషాల్లో చనిపోయాడు. ఓకే, అండ్ ఇదిగా నిజంగా అయ్యే సిచ్యువేషన్. ఓకే, ఏ స్థితిలో పేషెంట్ను తీసుకెళ్ళాడు, ఇప్పుడు స్టెంట్ ఆ పేషెంట్కి ఇవ్వకుంటే దెన్ పేషెంట్ ఎలాగో చనిపోతాడు. ఆ స్థితిలో మనం చేసినప్పటికీ హై రిస్క్ పేషెంట్ అంటాం. ఓకే, సో పేషెంట్స్ మేము కన్సెంట్ తీసుకుంటాం కదా, పేషెంట్ వచ్చినప్పుడు మంచి హాస్పిటల్లో డాక్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి వీడియో కన్సెంట్ మేము తీసుకుంటాం, వీడియో రికార్డింగ్తో చేసుకుంటాము, తీసుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఈ పేషెంట్ హై రిస్క్, ఇది చేసినప్పుడు కూడా కేవలం 30% వరకు ఆయన బ్రతకవచ్చు, 80%, 70%, 80% ఆయన లేకపోవచ్చు. ఓకే, అది గంట సేపట్లో ఏమైనా ప్రాబ్లం కావచ్చు, 24 hours. ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ ఫ్యామిలీ కూడా దే షుడ్ నాట్ రివోల్ట్, డాక్టర్ను లేకుంటే హాస్పిటల్ను తప్పు పట్టకూడదు. ఓకే, చాలా మటుకు ఈ అండర్స్టాండింగ్ లేని సిచ్యువేషన్స్లో అండ్ ఇది పేషెంట్స్ స్పెషల్లీ యంగ్ ఉన్నప్పుడు, ఒక 40-45 ఏళ్ళ వయసున్న పేషెంట్ హాస్పిటల్కి వచ్చేసి హార్ట్ అటాక్తో చనిపోయినప్పటికీ ఎవరికైనా బాధ అవుతుంది కదా. ఫస్ట్ థింగ్ దే విల్ థింక్ ఏదో తప్పు చేశారు, డయాగ్నోసిస్ సరిగ్గా చేయలేదు, ప్రొసీజర్ చేయకుంటే బాగుండేది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. సో ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ అండి.